నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొలువు తీరిన వనదేవతలు, మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. ప్రతిపక్ష కుట్రలను తిప్పికొట్టే శక్తినివ్వు, సమ్మక్క సారలమ్మలను కోరిన మంత్రి పొన్నం. అట్టడుగు వర్గాలకు విద్యనందించిన మహోన్నతుడు, అబుల్ కలాం ఆజాద్ విగ్రహ ఆవిష్కరణ. ట్రినిటీలో క్యాంపస్ సెలక్షన్, విజేతలను అభినందించిన నిర్వాహకులు. ఇక వార్తల్లోని వివరాలు. వనదేవతలు కొలువు తీరారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనం పూర్తి కావడంతో లక్షలాది మంది భక్తులు క్యూలైన్ల ద్వారా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా మేడారంకు లక్షలాది మంది వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ కొందరు తిరిగి వస్తూ ఉండగా ఎక్కువ మంది మరో 2 రోజుల పాటు అక్కడే బస చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క అక్కడే ఉంటూ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలను జారీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలు కొలువు తీరడంతో భక్తులు తండోపతండాలుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క వనదేవతలు గద్దెలపైన కొలువు తీరారు. నిన్న రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తి చేశారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి కన్నెపల్లి నుండి సారలమ్మను, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజును, కొండాయి నుండి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకుని వచ్చి గద్దెలపైన ప్రతిష్ఠించారు. అతి ముఖ్యమైన ఘట్టం ఈ రోజు ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపైన పూజలు నిర్వహించి అక్కడి నుండి గద్దెలపైకి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారు. డప్పు చప్పుళ్లు, కోయల నృత్యాలు, భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సమ్మక్క నేడు గద్దెపైకి వచ్చింది. సమ్మక్క వచ్చే ముందు జిల్లా ఎస్పీ శబరీష్ 2 రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలికారు. కాగా అమ్మవార్లను ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు దర్శించుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి. గల్ల గురిగిలోన దాసిన పైసలన్నీ ముడితే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక. పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల 7 మేడానమొస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక. బొట్టైదర నిలవెలసే దయగల్ల తల్లి సారలమ్మ తల్లి పెళ్ళైన జంటకు కాయో పండ వరములనిచ్చే. ములుగు
జిల్లా మేడారంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది. గతంలోలా ఈసారి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. కోరిన కోరికలు తీరుతున్నాయని, అందుకే తాము ప్రతిసారి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు భక్తులు చెప్తున్నారు. నా పేరు హేమలత. మేము ఇక్కడ కరీంనగర్లోనే ఉంటాము. ఇక్కడికి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం అంటే అమ్మ వచ్చినప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకొని మా మొక్కులు అప్పచెప్పుకొని మేము అమ్మకు భక్తితోటి అన్నీ సమర్పించుకొని మంచిగా అన్నీ జరుగుతున్నాయి మాకు. అందుకే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది మాకు. ఎప్పుడు ఫ్యామిలీతో వస్తుంటాం. చేసుకున్నామండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తిలో వెలిసిన సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి తాము ఇక్కడే అమ్మవార్లను దర్శించుకుంటామని భక్తులు చెప్తున్నారు. నా పేరు రాజశేఖర్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇది 4th టైం నేను విజిట్ చేయడము. రేకుర్తి మన సమ్మక్క సారక్క జాతరకి వచ్చాను. ఇది నేను 4th టైం రావడము. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఓనోస్ తీసుకుంటేనే వస్తాను, నెక్స్ట్ టైం లేకుంటే రాదని మొక్కుకున్నాను. అన్నట్టుగానే నాకు ఓనోస్ తీసుకున్నాను. ఆ నమ్మకంతో మొక్కుబడి తీర్చుకోవడానికి ఈసారి కుటుంబ సమేతంగా మొత్తం వచ్చామండి. ఈసారి చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ రేకుర్తిలో 1990 నుండి సమ్మక్క సారమ్మ జాతర జరుగుతోంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరకు భక్తజనం పెరుగుతూ ఉంది. గత సంవత్సరం 3.5 లక్షల మంది భక్తులు రాగా ఈసారి 5 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే భక్తులకు ఈ జాతరకు వచ్చి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే మల్ల జాతర వరకు వాళ్ళ కోరికలన్నీ తీర్చే మహిమగల్ల తల్లులు అన్నట్టుగా వాళ్ళ విశ్వాసం. కాబట్టి భక్తులు కూడా ప్రతి జాతరకు, ఇది 1990లో స్థాపించడం జరిగింది మా నాన్నగారు పిట్టల రాజమల్లయ్య గారు. అప్పటికెళ్ళి మన కొంగు బంగారం టైపుగా వాళ్ళకు ఎట్లా అంటే కోరుకున్న కోరికలు తీరుతున్నాయి అని అంటే అట్లా వాళ్ళకు ఈ పోయినసారి ఇప్పుడు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు జాతరకు పెరుగుకుంటా పబ్లిక్ భక్తులు వస్తుండ్రు. పేన జాతరకు సుమారు 3 లక్షల చిల్లర భక్తులు వచ్చి వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు కూడా 3 లక్షలన్న కాడ 3, 4, 5 లక్షల మంది భక్తులు వస్తారు అన్నట్టుగా మేము అనుకుంటున్నాం. వాళ్ళకి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. ఇంత కూడా అసౌకర్యం కలగకుండా వాళ్ళు తల్లి దగ్గరికి వచ్చి వాళ్ళు మంచిగా మనస్ఫూర్తిగా వాళ్ళ తల్లులను మొక్కుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు తిరిగి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మంచి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది మీరు చల్లగా ఇంటికి పోగలరని మా యొక్క విజ్ఞప్తి. పిట్టల శ్రీనివాస్, జాతర చైర్మన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ, నల్లగొండ, కొత్తపల్లి, వచ్చినూరు గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా కొనసాగుతోంది. రామకృష్ణ కాలనీలో సమ్మక్క సారలమ్మ వరదేవతలు గద్దెపైకి కొలువుదీరాయి. నేడు మేడారం నుంచి వచ్చిన కోయద్దొరలు సమ్మక్క సారలమ్మలను డప్పు చప్పులతో గద్దెల వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు వేలుపుల భూపతి మాట్లాడారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిన్నెర సుజాత సారయ్య, వేల్పుల గోపాల్, మాచర్ల అంజయ్య, కొమ్మెర మల్లారెడ్డి, దావు అంజిరెడ్డి, వేల్పుల ఓదయ్య, అలువాల కుమార్ ఉన్నారు. అలాగే ఈ ఒకరోజు జరిగే కార్యక్రమానికి రేపు పూజలు, ఈ రోజు గద్దెలకు దర్శించినందుకు సమ్మక్క సారక్క జాతరకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ జాతరలో జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమానికి పెద్దలకు చిన్నలకు అందరికన్నా నమస్కారం. అన్ని విధాలుగా ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా సౌకర్యాలు చాలా బ్రహ్మాండంగా చేసినాం. ఈ బ్రహ్మాండంగా ఈ సౌకర్యం చేసిన దానికి మా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సమ్మక్క సారక్క జై హి. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సమ్మక్క సారక్క గద్దెల్ని వ్యవస్థాపకులు మేము. అయితే ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే ఈ సమ్మక్క సారక్క జాతరని మేము మా కుటుంబ సభ్యులందరము కలిసి జరుపుకుంటున్నాము. ఈ జాతరకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి 2 సంవత్సరాలకు వస్తుంది. అయితే నిన్న బుధవారం రోజున కంకవనం తీసుకురావడం జరిగింది. తర్వాత ఈరోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెకు రావడం జరిగింది. రేపు మొక్కులు పెట్టడం జరుగుతుంది. ఈ సమ్మక్క సారక్క జాతరకి వచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. ప్రజా ప్రభుత్వాన్ని సంపూర్ణంగా పరిపాలించేలా బలాన్ని ఇవ్వాలని సమ్మక్క సారలమ్మను కోరుకున్నట్లు తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 70 రోజులు కాకుండానే కూల్చుతామని చెబుతున్న వారికి సద్బుద్ధి కలిగించాలని అమ్మవార్లను కోరారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డిలతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇచ్చిన హామీలు అమలు చేసేలా తమ ప్రభుత్వానికి శక్తి ఇవ్వాలని, ప్రతిపక్ష పార్టీల నాయకులకు మంచి బుద్ధి కలిగించాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. వారంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అమలు చేయనున్నామని, ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రజల ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలన్నీ అమలయ్యే విధంగా ఆ అమ్మవార్లు బలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం, ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా సమ్మక్క సారక్క బలంతో దర్శించుకున్న తర్వాత అమ్మవారి వాక్కుగా ఎవరికి టచ్ చేసే ధైర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి పేద ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా భవిష్యత్తులో అన్నీ అమలు చేస్తామనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్నటువంటి వాళ్లకు చురుకబెట్టే విధంగా నేను అడుగుతా ఉన్నా. మీరు చేతనైతే కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళో, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళో ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సలహాలు, నిర్ణయాలు, సహకారం అందించండి. ఆ బుద్ధి కలగాలని ఆ అమ్మవారిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను. తప్పకుండా అమలవుతాయి. అందులో 500 రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటుగా 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీతో పాటుగా దాదాపు నియోజకవర్గానికి 3-4 వేల ఇండ్లో మొదటి ప్రక్రియ అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అవన్నీ చేయడంతో పాటుగా రైతు భరోసా క్లియర్ అంటే పేమెంట్ అంతా కూడా క్లియర్ చేస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. మిగతా మహాలక్ష్మి పథకం కానీ లేదా ఇతరత్ర మరి చేయుత కార్యక్రమాలన్నీ కూడా తొందరలోనే కార్యక్రమాలన్నీ ప్రారంభం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయితే ప్రభుత్వం 70 రోజులు కూడా కాకముందే అనవసరమైనటువంటి నోరు వారేసుకోవడాలు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మాట్లాడడాలు. కనీస వేతనాల జీవోలను సవరించి వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు కడారి శ్రీనివాస్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, స్కీమ్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్, నాయకులు తోర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల ఇబ్బందుల నుండి దూరం చేసి వాళ్ళకు సామాజిక భద్రత కల్పించాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే అసంఘటిత రంగాలలో స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా కనీస ఈపీఎఫ్, ఈఎస్ఐ సామాజిక భద్రత లేనటువంటి అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డులో ఇప్పటి వరకు కూడా బడ్జెట్ని కేటాయించి వారి విద్య, వైద్య, సామాజిక భద్రత లేకుండా పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ అసంఘటిత రంగాలు, మన భవన నిర్మాణ రంగాలలో వేలాది కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా కార్మికులకు వెంటనే అప్లికేషన్ పెడితే స్కీమ్ ఇంటి ముంగటికి వచ్చేటువంటి ప్లానింగ్లో మన రాష్ట్ర ప్రభుత్వం లేకుండా వాటిపైన కోట్లాది రూపాయలు జీవోను అమలు చేసి కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళ ఏసీలు, భవనాలు వాటికి మాత్రం ఒకే రోజుల జీవోను అమలు చేసి తీసుకుంటారు. కానీ భవన నిర్మాణ కార్మికులకు ఒక అప్లికేషన్ పెడితే 6 నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్కీమ్ను అమలు కావడం లేదు. ఈ నెల 25న ఎల్ఎండి రిజర్వాయర్ కట్ట కింద గంగామాత పరమేశ్వర్ల కళ్యాణ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు కూర ధర్మరాజు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారని, కళ్యాణ వేడుక, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంగపుత్ర కుటుంబీకులందరూ కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రాజన్న, ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణ ప్రజలకు మరియు తెలంగాణ బెస్త గంగపుత్ర సోదరి సోదరమణులకు తెలియజేయనిది ఏమనగా తేదీ 25 ఆదివారము
ఫిబ్రవరి మాఘమాసంలో గంగా పరమేశ్వర్ల కళ్యాణము మరియు బోనాలు జరుపుకున్నటకు నిర్ణయించడం జరిగినది. కావున కరీంనగర్ పట్టణ ప్రజలు మరియు తెలంగాణ బెస్త గంగపుత్ర జిల్లా సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి. తేదీ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు బోనాలు మరియు 11:30 గంగా పరమేశ్వర్ల కళ్యాణము, 4 గంటలకు 1:30 భోజనాలు, 4 గంటలకు గంగామాత తెప్పోత్సవము, 5 గంటలకు గంగా హారతి జరుపుకున్నటకు నిర్ణయించడం జరిగినది. కావున కరీంనగర్ పట్టణ ప్రజలు మరియు కుల బాంధవ్యులు సోదరి సోదరమణులు అందరూ తప్పకుండా హాజరై ఈ కార్యక్రమ మహోత్సవానికి గంగామాత కృపకు ఆశీస్సులు కాగలరని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బంధన్ బ్యాంక్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 80 మంది విద్యార్థులు పాల్గొనగా 15 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి బంధన్ బ్యాంక్ హెచ్ఆర్ఓలు శ్రీ సోమరాజ్ దత్తా, జయరాం, శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. విద్యార్థులు కళాశాల నిర్వహించే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర సింగ్, రాధాకృష్ణ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎంబీఏ అధ్యాపకులు డాక్టర్ సంతోషి, రజిత, మహమ్మద్ ఇలియాస్ అలీ, అజారుద్దీన్ పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మా పిల్లలు బంధన్ బ్యాంక్లో సెలెక్ట్ కావడం జరిగింది. 33,000 శాలరీతో వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అట్లాగే మా పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళు ఈ ఇయర్ కూడా మా కళాశాలకు రావడం జరిగింది. దీనికి సహకరించిన బంధన్ బ్యాంక్ వారికి, అలాగే మా మేనేజ్మెంట్కి, ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి, అలాగే ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ నాగేందర్ సింగ్ గారు, అలాగే అకాడమిక్ ఇన్ఛార్జ్ ప్రదీప్ సార్, ఏవో సార్ రాధాకృష్ణ, అలాగే మిగిలిన వివిధ విభాగాధిపతులకు అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులు కూడా ఎవరైతే ఈరోజు వచ్చి మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ని పిల్లల్ని అభినందించారో వాళ్ళందరికీ కూడా మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతారు. పిల్లలకి ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ను కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్లేస్మెంట్ డ్రైవ్లో 4 lakhs ప్లస్ ప్యాకేజ్ ఉంది. పిల్లలందరూ ఈ బంధన్ బ్యాంక్ ప్లేస్మెంట్ డ్రైవ్ని ఉపయోగించుకోవాలని, ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలని మేము హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాము. మీడియా మిత్రులను కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేసినందుకు మేము వాళ్ళకు విషెస్ తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మేము మా ట్రినిటీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరుగుతుంది. ఇలాగే ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో మా హెచ్ఓడి సార్ ద్వారా ప్రతి ఒక్క ఇయర్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరుగుతున్నాయి. టుడే మాకు బంధన్ బ్యాంక్ నుంచి ప్లేస్మెంట్స్ డ్రైవ్ వస్తుంది. సో మాకు డ్రైవ్ ప్రతిసారి ఇలా ఎవ్రీ ఇయర్ మాకు స్టూడెంట్స్ కోసం సపోర్ట్ చేస్తూ ఎవ్రీ టైమ్ స్టూడెంట్స్కి మోటివేట్ చేస్తూ జాబ్స్ ఇప్పిస్తున్నారు. రియలీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ హెచ్ఓడి సార్ ప్రవీణ్ కుమార్ సార్ అండ్ అవర్ చైర్మన్ సార్ ఆల్సో. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ట్రినిటీ కాలేజ్లో చదువుతున్నందుకు. థ్యాంక్ యూ ఆల్. భూ పోరాట కేసులో అరెస్ట్ అయి 38 రోజులు జైలు జీవితం గడిపి విడుదలైన సిపిఎం నాయకులకు ఘనస్వాగతం పలికారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. కరీంనగర్ జిల్లా జైలు ఎదుట సిపిఎం నాయకులు లెల్లెల బాలకృష్ణ, తిరుపతి నాయక్, రజియా సుల్తానాలకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, పుప్పాల శ్రీకాంత్, గోరెంకల నరసింహ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నరేష్ తదితరులు స్వాగతం పలికారు. పేదల పక్షాన చేస్తున్న భూ పోరాటాలను కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేయాలని చూస్తుందని ఆరోపించారు. పేదల తరపున కేసు వాదించి బెయిల్ ఇప్పించిన అడ్వకేట్ భీమా సాహెబ్కు వారు కృతజ్ఞతలను తెలిపారు. పని చేసేటువంటి కూలీ చేసేటువంటి కూలీల కోసం, పేదలైనటువంటి వాళ్ళ కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి సిపిఎం నాయకులని జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. రౌడీలని, గుండాలని, పోరంబోకుల్ని అట్లాంటి వాళ్ళని జైలుకు పంపాల్సినటువంటి ఈ రోజుల్లో పేదల కోసం కొట్లాడేటువంటి వాళ్ళ కోసం, పేదల కోసం పనిచేసేటువంటి వాళ్ళని జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది. అందుకోసం పేదల కోసం కొట్లాడేటువంటి వాళ్ళని వాళ్ళు వేడీలు పెట్టి జైలుకు పంపితే ఇవాళ సిపిఎం నాయకత్వంలో వారికి దండలేసి స్వాగతం పలుకుతున్నాం. 307 కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం
అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు నెల్లల బాలకృష్ణ గారు, అట్లాగే ఆ జిల్లా కన్వీనర్ తిరుపతి నాయకు రజియా సుల్తానా ఈరోజు బెయిల్పై విడుదలయ్యారు. వారికి మొత్తం కూడా సిపిఎం శ్రేణులు గురుకోవ జేజేఎం తెలియజేస్తూ ఘనస్వాగతం పలకడం. రేపు భవిష్యత్తులో కూడా జగిత్యాల భూ పోరాటానికి కరీంనగర్ జిల్లా పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. మేము ఎన్నటి ఉంటుంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు ఖండించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్. నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన నేత వినోద్ కుమార్ అని, ఎంపీగా కరీంనగర్ పార్లమెంటులో అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్కి భాష రాదని, ఆయన పార్లమెంటులో మాట్లాడితే పక్కన ఉన్న ఎంపీకి అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కలర్ సత్తన్నగౌడ్, కెమసారం తిరుపతి, పున్నం అనిల్ గౌడ్, తులా భాస్కర్ రావు, పూదరి రాజేశ్వరి గౌడ్, నార్ల అశోక్, శ్రీరాముల రమేష్, గర్షకుర్తి విద్యాసాగర్ పాల్గొన్నారు. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు వారి మొత్తం రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి. అసలు మీకు వారి పేరును ఉచ్చరించేటువంటి అర్హత కూడా లేదు. మాట్లాడినటువంటి నాయకుని మీదనే గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఓట్లు లేక ఈ పార్టీకి ఓట్లు లేక, ఆ పార్టీకి అభ్యర్థి లేక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా కరీంనగర్ ప్రజలందరూ కూడా గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని, మరి ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినారు. మళ్ళీ వీరైతేనే బాగుంటుంది అని చెప్పి కరీంనగర్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు మరి ప్రజల దృష్టిని మళ్లించడానికి నింద వేయాలనే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. కరీంనగర్ ఆదర్శ నగర్ అగ్ని ప్రమాద బాధితులకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు ఆదరణ సేవా సమితి ప్రతినిధులు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షురాలు కర్రె పావని మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో తాను ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అన్నార్థులను ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి కర్రె రవి, సాయిళ్ల శ్రీను, మేకల దేవిక, సంద శివ పాల్గొన్నారు. నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి సంస్థల ద్వారా ఇప్పుడు సేవ చేయాలంటే డబ్బే అవసరం లేదు. నా దగ్గర డబ్బు లేదు. నేను కూడా ఒక మధ్యతరగతి మహిళలు అయినప్పటికీ నేను అడగగానే స్పందించి మేము కూడా ఒక చెయ్యి వేస్తామని చెప్పి తలా కొంచెం చెయ్యి వేసి ఈరోజు ఈ సామాగ్రి కొనడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఆదరణ సేవా సంస్థ ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మాకు ఎప్పుడు వెన్నంటి ఉంటున్న మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు కర్రె పావని, ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు. చిన్న సహాయం మాత్రమే. ఇంకా ఎవరైనా కరీంనగర్లో చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి ఇంకా వీరికి సహాయపడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా వీరికి వంట చేసుకోవడానికి ఇప్పుడు సిలిండర్స్ కానీ స్టవ్స్ కానీ లేవు, బోర్లు కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంకెవరైనా స్పందించి దాతలు ముందుకు వచ్చి వారికి సహాయం చేయవలసిందిగా మేము మా తరపు నుండి, మా సంస్థ తరపు నుండి ప్రత్యేకంగా కోరుతున్నాము. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ చౌరస్తాలో తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబుల్ కలాం ఆజాద్ అట్టడుగు వర్గాలకు విద్యను అందించి వారి అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు కురుమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పినారు, అందరూ చదువుకోవాలి, చదువుకుంటే ఆ కుటుంబము, ఆ గ్రామము, ఆ రాష్ట్రము, ఆ దేశం బాగుపడుతుందని. ఉదాహరణకు నేను నియోజకవర్గ హుస్నాబాద్లో కొన్ని లంబాడ తండాలు చూస్తే 150 ఇండ్లుంటే ఆ ఊర్లో 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఈరోజు విద్యను అందిపించుకోవడానికి అబుల్ కలాం ఆజాద్ ఇచ్చినటువంటి వారు పెద్దలు ఆనాడు విద్యాశాఖ మంత్రిగా మనకి మార్గదర్శనం ఇచ్చారో దాన్ని అమలు చేసేస్తామనేటువంటి ప్రతిజ్ఞ ఈ సందర్భంగా తీసుకుంటూ వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. దేశ తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ 66వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్
డీసీసీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఆజాద్ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆల్ ఇండియా కాంగ్రెస్ తొలి అధ్యక్షులుగా, కేంద్ర మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు తాజ్, సయ్యద్ అఖిల్, పులి ఆంజనేయులు గౌడ్, నిహాల్ అహ్మద్, సలీముద్దీన్, షబానా మహమ్మద్ పాల్గొన్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో తాజ్బాయ్ అధ్యక్షుడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. వారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ప్రతి ఒక్క యూనివర్సిటీని వారే నెలకొల్పినారు. అదేవిధంగా ఈ యొక్క క్యాడర్ను కూడా వారే నిర్మించడం జరిగింది. ఎన్నో విద్యా సంస్థలకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆశలకు అనుగుణంగా మేమందరం కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ ఈ యొక్క దేశ అభివృద్ధిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భాగస్వామ్యం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కలిగిన మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారమే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేణుగోపాల దీక్షితులు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగా టీటీడీ పైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రంగనాయకులు మండపంలో రమణ దీక్షితులు హయాంలోనే మరమ్మత్తు పనులు జరిగాయని గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులపై టీటీడీ చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలను కాపాడాలని కోరారు. తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆగమోక్తంగానే నిర్వహించబడుతూ ఉన్నాయి. తిరుమల కైంకర్యాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వారి సూచనల మేరకే అధికారులు మేము ప్రోగ్రాంను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం ప్రకారమే కార్యక్రమ నిర్వహణ జరుగుతూ ఉంటుంది. రంగమండపంలో, తిరుమల రాయ మండపంలో స్తంభాలు పెట్టారని, తిరుమల ఆలయంలో ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా గోడలకి చిల్లులు పెడుతున్నారు, తిరిగి తవ్వకాలు జరుగుతున్నాయనేది అనేక అవాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర జోరుగా కొనసాగుతుంది. మైలారంలోని గద్దెపైకి సమ్మక్కను అత్యంత వైభవంగా తీసుకువచ్చారు. చిలకలగుట్ట నుండి పూజారులు బుర్రా రాములు, జోగాలి రాములు, రాజేశం కుంకుమ భరణిలో అమ్మవారిని సాయంత్రం 5 గంటలకు తీసుకురాగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ రోజు, రేపు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని కమిటీ చైర్మన్ విలాసాగరం రామచంద్రం కోరారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు చిరు వ్యాపారులు. వారికి బీజేపీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ సిరాజ్ మద్దతు తెలిపారు. 136 షట్టర్లలో 76 మందిని మాత్రమే ఎంపిక చేశారని, అందులోనూ అనర్హులకు కేటాయించారని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కమిషనర్ గారిని మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ట్రాన్స్పరెంట్గా మీరు ఒకటి అజెండా పెట్టుకొని ముంగడికి పోయి ఎన్ని షట్టర్లు ఉన్నాయి, ఎంతవరకు మీకు టెండర్లు వచ్చినాయి, ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చిళ్ళు, మిగతా ఎంత మిగిలినాయి, మీరు దొంగసాట్ల ఒక చెట్టు కింద కూర్చొని ఆడ ఎవ్వరు కనిపించకుండా మీరు లోపల కూర్చొని మీరు చేసే ఈ వ్యాపారం మంచిది కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. మినిస్టర్ గారికి మేము ఒక ఫిర్యాదు చేస్తున్నాం, పొన్నం ప్రభాకర్ గారికి. ఇది ప్రతి ఒక్కళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెందాలని మేము కోరుతున్నాము. సిటీ కాంగ్రెస్ తరఫున నరేందర్ అన్న గారు కూడా దీంట్లో మాకు బాగా సాయం చేశారు. తనే చెప్పారు, వెళ్ళండి, మీరు వెళ్ళి తెలుసుకొని వచ్చి మాకు చెప్పండి అన్నారు. 126 షట్టర్లు వేసిండ్రు, అందరి పేరు రాసిండ్రు, మా పేరు రాయలేదు సార్. హాస్పిటల్ వాళ్ళు అందరు వచ్చిండ్రు, మేము అడుగుతుంటే మీది ఇక్కడ లేదు, మాకు అవసరం లేదు, దొంగచాటుగా పని చేసి పెట్టిండ్రు. వీళ్ళంతా డబ్బులు తీసుకొని చేస్తున్నారు సార్. మేయర్ దగ్గరకు వచ్చిండ్రు, పోతే మున్సిపాలిటీ ఆఫీసులో పెట్టాలంటే అటు పోతామన్నారు. సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్కి పోతామని రెడీలు ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో నెరవేర్చుతుందన్నారు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లు చేయడం లేదని, పేదలకు మేలు చేసే స్కీమ్లు అమలు చేస్తుందని ఎద్దేవా చేశారు. పేదలకు మేలు చేసే పథకాలు మాత్రమే కాంగ్రెస్ అమలు చేస్తుందని, కమిషన్ల కోసం ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సముద్రాల అజయ్, గజ్జల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కాలే. ఎందుకు తొందరపడుతున్నామయ్యా? దొంగలంటే భుజాలు ఉరుక్కుంటున్నారు. ఎందుకయ్యా మీరు పరిశాన్ అవుతున్నారు? ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలే. ఇవన్నీ అడుగుతారు, అక్కడ అధికార పార్టీ అడుగుతుంది, దానికి జవాబు లేదు కాబట్టే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఇయ్యాల్లో మీరు ప్రాజెక్టు కట్టారు, కానీ రైతులు బాగుపడాలి, ప్రజలు బాగుండాలని కట్టలే. మీరు ఈతాకి పెట్టి తాటాకు తీసుకుంటున్న విషయం ప్రజలకు తెలియదు. హరీశ్రావేమో మిషన్ కాకతీయ, మిషన్ భగరతను పెట్టి దాంట్లో 25 నుంచి 30 వేల కోట్లు దోశాడు. ఇది వాస్తవం కాకపోతే చెప్పండి ప్రజలకు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.